ఇప్పుడు ఇందాకడ నేను చెప్పాను కదా, భార్యాభర్తలుకి సంబంధించిన అంశం మాత్రమే అని అనుకుంటారు గృహహింస. గృహహింస అంటే తల్లిద ఒక ప్రతి ఏ అమ్మాయి అయినా ఒక అంటే అక్క, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, అక్క కావచ్చు, వదిన కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ ఇంట్లో వేరే మగవాళ్ళ చేత హింసకు గురి కాబడుతూ ఉంటే ఆ హింసను మనం దీంట్లో తీసుకోవచ్చు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు. తల్లిదండ్రుల్ని కూతురు హింసించవచ్చు, లేదా కోడలు హింసించవచ్చు, కొడుకు హింస పెట్టవచ్చు. సరిగా తిండి పెట్టకపోవడం కానీ, వాళ్ళకి మందులు ఇవ్వకపోవడం కానీ, అలాగే అనేకంగా రూపాలలో వాళ్ళని ఏదైనా ఒక ప్రశ్న అంటే ఏదైనా కావాలని అడిగితే తెప్పీయకుండా ఉండడము, లేకపోతే ఎవరింటికైనా పెద్దవాళ్ళకి వెళ్ళాలని ఉన్నప్పుడు ముసలి వాళ్ళకి సహాయ సహకారాలు అందించకుండా కూడా వీళ్ళు హింసించడం. అన్నా చెల్లెళ్ళు, ఒక అన్న చెల్లెల్ని హింసించిన, ఒక తండ్రి కూతుర్ని హింసించిన, ఒక మరిది వదిన్ని హింసించిన, అలాగే మరదల్ని బావ హింసించిన, అని ఏ హింస జరిగినప్పటికీ ఈ 4 రూప్స్ కింద ఈ హింస చట్టం కింద వస్తుంది.